హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్‌గా మన లైఫ్ స్టైల్ అనేది నౌ డేస్‌తో కంపారిజన్ చేస్తే వర్క్ ప్రెషర్ గానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, అండ్ ఇన్ టైమ్‌లో ఇర్రెగ్యులర్‌గా ఫుడ్ తినడం కానీ, స్లీప్‌లెస్ కానీ, దీనివల్ల మన హెల్త్ ఎంత పాడవుతుందో మనందరికీ తెలుసు. మనం వెయిట్ పెరుగుతూ ఉంటాం, తగ్గుతూ ఉంటాం, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. మన బాడీలో ఎన్ని ఫ్రూట్స్ మిక్స్డ్ జ్యూస్ ఉంటుందో అన్ని రకాల మిక్స్డ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. హాస్పిటల్‌కి వెళ్తూనే ఉంటాం. పబ్‌కెళ్ళేంత ఈజీగా హాస్పిటల్‌కెళ్తూ ఉంటాం కదా! సో, మరి అది దేనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని ఆలోచించేటప్పుడు, అప్పుడు మనకు అర్థమవుతుంది. మన లైఫ్ స్టైల్ ఇంత చేంజ్ అవుతుందా? ఇంత హెవీ స్ట్రెస్‌లో ఉంటున్నామా? మన ఫుడ్ వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉంటాం. అప్పుడు కనిపిస్తది హాస్పిటల్ డాక్టర్. అరే! ఇదేదో మనం కొంచెం జాగ్రత్తగా పాటించి ప్రాపర్ ఫుడ్ తీసుకొని ఇన్ టైమ్‌లో పడుకుంటే, మనం ఇంత హెల్తీగా ఉంటాం కదా! ఎందుకు డాక్టర్స్ చుట్టూ తిరుగుతాం అని అనిపిస్తుంది. కానీ చాలా వరకేంటంటే మన లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ చేసుకోవాలంటే అంత చేంజ్ చేసుకోవాలి. రీసెంట్‌గా ఎక్కడ పడితే అక్కడ డైటీషియన్స్ విజిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ వెళ్తుంటారు. న్యూట్రిషన్ ఎళ్తూ ఉంటారు. మీరు 30,000 కట్టండి, నేను డైట్ ప్లాన్ ఇస్తానంటారు. లేకపోతే ఒక 50,000 కట్టండి, 3 మంత్స్‌లో మీకు ఇంత వెయిట్ లాస్ తగ్గుతుంది అంటారు. ఈ యాడ్స్ చూస్తారు, అట్రాక్ట్ అవుతారు, వెళ్తారు. ఆఫ్టర్ తగ్గుతారు, మళ్ళీ వెయిట్ పెరుగుతారు. కానీ కొంతమంది మాత్రం గుడ్ హార్టెడ్ ఉంటారబ్బా! నాలాంటి వాళ్ళు. సో, వాళ్ళేంటంటే 90 డేస్ అని, 100 డేస్ అని, 60 డేస్ అని వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఫ్రీగా పెడుతుంటారు. మనం చూస్తామా? అరే! ఫ్రీగా పెడుతున్నారంటే సంథింగ్ ఏదో హ్యాపెనింగ్ అని అనుకుంటాం. బట్ రియాలిటీగా వస్తే వాళ్ళు చేసేది 10 మందికి యూజ్ అవ్వాలన్న కాన్సెప్ట్‌తో చేస్తుంటారు. అలా చేసేవాళ్ళలో యూకే నుంచి డాక్టర్ స్పందన ఉన్నారు. సో, మరి ఈరోజు నా దగ్గరికి స్టూడియోకి తీసుకొచ్చేసాను కాబట్టి మరి అసలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అసలు ఇంత చక్కగా ఈ ఒబేసిటీ కానీ, వెయిట్ లాస్ కానీ ఇంత ఫ్రీగా 90 డేస్ డాక్టర్ స్పందన తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎందుకు ప్లేస్ చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు అర్జెంట్‌గా డాక్టర్ స్పందన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు 90 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు నాతో పాటు స్పందన గారు ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ మంజుష గారు. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో, క్లైమేట్ సెట్ అయిందా? సెట్ అయిపోయింది. డే, నార్మలే. నైట్, ఆఫ్టర్‌నూన్. ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఆబ్వియస్‌గా సెట్ అయిపోతుంది. యెస్, ఆఫ్ కోర్స్. బట్ ఏంటంటే అక్కడ కొన్ని మంత్స్ నుంచి, కొన్ని డేస్ నుంచి ఉంటారు కాబట్టి, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఒక 2 ఆర్ 3 డేస్ ఉంటుంది అదే కదా! ఆబ్వియస్‌గా ఉంటది. కానీ హ్మ్. నార్మలైజ్ అయిపోతాం. త్వరగానే నార్మలైజ్ యెస్. అయిపోతాము. ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ మా ఫాదర్‌ది కడప అండి. సో మేము ఐ వాస్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ కడప. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను ఇండియాలో ఎంబీబీఎస్ చదివాను. ఆఫ్టర్ ఎంబీబీఎస్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి యూకేకెళ్ళానండి. అక్కడ ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత యూకేలో స్టార్ట్ చేశాను వర్క్ చేయడము. ఫర్ ద లాస్ట్ 11 to 12 ఇయర్స్ యూకేలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ డాక్టర్. నేను పీడియాట్రిషియన్. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మటుకు యూకేలో ఫినిష్ చేశాను. దట్ టూ ఐ డిడ్ మై పీడియాట్రిక్స్ ఇన్ యూకే. నౌ ఐయామ్ డూయింగ్ మై నియోనటాలజీ ఇన్ యూకే అనమాట. సో, ఎక్సలెంట్. నాకు లాస్ట్ 12 ఇయర్స్ నుంచి యూకేలో ఉన్నాను. సో, మరి హస్బెండ్? హస్బెండ్ కూడా యూకేలోనే ఉన్నారు. ఏం చేస్తుంటారని? తను హీఈస్ సాఫ్ట్‌వేర్ అండి. తను అంతా సాఫ్ట్‌వేర్ మ్యామ్, అసలు నాకు ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు మ్యామ్. ఒక డాక్టర్ ఎప్పుడు ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకుంటారు. ఒక సాఫ్ట్‌వేర్ ఎప్పుడు ఇంకొక సాఫ్ట్‌వేర్‌ని పెళ్లి చేసుకుంటారు. అసలు ఈ సాఫ్ట్‌వేర్ డాక్టర్ ఎలా కలిసారు? అలానే చేసుకోవాలండి. డాక్టర్, సాఫ్ట్‌వేరే. ఓహ్! ఇద్దరం లవ్ బిజీగా ఉంటే మ్యారేజా? అలా అని కాదు. లవ్ కమ్ అరేంజ్డ్ అలా అని అంటే కాదు. అందులో లవ్ ఉంది కదా! అందుకే అలా సాఫ్ట్‌వేర్, అలా డాక్టర్ కనెక్ట్ అయ్యారు. అలా కనెక్ట్ అవుతూ ఉంటారు. కొంపతీసి సార్ ఏమైనా పేషెంట్‌గా వచ్చారా ఏంటి? లేదండి. అలా ఏమి లేదు. మీరేమైనా సాఫ్ట్‌వేర్? లేదు. లేదు. అలా అదే. ఏం లేదండి. అలా ఓకే. ఏం లేదు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మీట్, అది లవ్ అండ్ మ్యారేజ్ లైక్ జరిగిపోయింది. వి ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో, బేబీస్, కిడ్స్. నాకొక బాబు ఉన్నాడు. హీస్ 14 ఇయర్స్. తను ఇండియాలోనే చదువుకుంటూ ఉన్నాడు. 14 ఇయర్స్ బాబున్నాడా? 14 ఇయర్స్ బాబు ఉన్నాడు. మీరు సంతూర్ మమ్మీలా ఉన్నారైతే. అలా ఏం లేదు. సంతూర్ మమ్మీ అయితే కాదు. సీరియస్‌లీ నేను 14 ఇయర్స్ బాబుని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక 5, 6 ఇయర్స్ కిడ్ ఉంటారేమో అని నేను అనుకున్నా. లేదు. 14 ఇయర్స్ బాబు ఉన్నాడు. సో, ఫైనల్‌గా అంటే ఎంబీబీఎస్ చేశారు. ఇప్పుడు ఇంజెక్షన్స్ కానీ ఏం తీసుకురాలేదు కదా? లేదండి. ఏమీ లేదు. హమ్మయ్య! నాకసలే చాలా భయం. ఒక నార్మల్ పర్సన్ గానే వచ్చాను. వచ్చారు. యెస్. నాకైతే ఫస్ట్ మీ డాక్టర్స్ స్పందన యూట్యూబ్ ఛానెల్ చూసిన తర్వాత, అంటే ఆఫ్‌కోర్స్ నేను కూడా వెయిట్ ఉన్నాను కాబట్టి నేను వీడియోస్ చూస్తున్నాను. అసలు ఎవరు ఈ డాక్టర్ స్పందన? యూకేలో ఉంటారు. బట్ ఇక్కడ అందరూ కూడా ఇటు ఏపీ, తెలంగాణ పీపుల్, తెలుగు వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. బట్ ఎవరైనా సరే ఒక 1 ఆర్ 2 డేసో లేకపోతే ఒక 1 మంతో పెడతారండి వెయిట్ లాస్ ఇది. మీకు ఆ టైం ఎక్కడ దొరుకుతుంది? 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ యూట్యూబ్‌లో, అది కూడా ఫ్రీగా. నిజం చెప్పాలి అంటే నాకు నా వర్క్ ప్యాటర్న్ యూకేలో మా వర్క్ మేము చేసుకోవాలి. మళ్ళీ ఇంటికొచ్చి మా ఫ్యామిలీ వర్క్స్ మాకుంటాయి. సో, అంత బిజీ షెడ్యూల్‌లో కూడా నాకు చేయాలనిపించింది.
నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మెడికల్ రిలేటెడ్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను. సో, ఫస్ట్ నేను అందరిలోనూ అవేర్‌నెస్, నాలెడ్జ్‌ని క్రియేట్ చేయాలి అని నేను ఒబెసిటీ, ఓవర్ వెయిట్ అంటే ఏంటి? BMI ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? ఎలా డైట్ చేయాలి? ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి? అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాను. వెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్‌ప్లెయినింగ్ నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. సో, మేడం నాకు డైట్ ప్లాన్ చెప్పరా? డైట్ ప్లాన్ చెప్పరా? అని. సో, నేను అలా ఓహ్! ఆ డైట్ అనేది అలా స్టార్ట్ అయింది. అలా నాకు కామెంట్స్ వచ్చాయి. దాంతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయంటే మెయిన్‌లీ డైట్ వల్ల. అది ఎలా వస్తుంది అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్ వల్ల కూడా వాళ్ళకు ఓవర్ వెయిట్ అయిపోతూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళకు ఓ ఓవర్ వెయిట్, ఒబెసిటీ రావడమే కాకుండా ఇప్పుడు ఎవరిని చూసినా కూడా ఇప్పుడు మీరు ఒక టీనేజర్‌ని తీసుకున్నారనుకో మాక్సిమం టీనేజ్ కిడ్స్‌ని చూసారా అంటే వాళ్ళు ఏం చెప్తారు మాకు థైరాయిడ్ ఉంది, PCOD ఉంది అని. అది ఒకటి అది కామన్ లేని వాళ్ళు అయిపోయింది. ఎవరు లేరు మ్యామ్. అదేదో విజిటింగ్ కార్డ్‌లా అయిపోయింది. థైరాయిడ్, PCOD మీరు అండ్ నా ప్రో హార్మోన్స్ ఇంబాలెన్స్. అవును. నా ప్రోగ్రామ్ చూసారంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్‌లో నేను చెప్పాను. టీనేజ్ పిల్లలు అదొక వాళ్ళ పేరు వెనకాల డిగ్రీ లాగా చెప్పేస్తున్నారనమాట. మాకు PCOD ఉంది, థైరాయిడ్ ఉంది అని. కానీ దీనికి మూల కారణం ఏంటి అనంటే లైఫ్ స్టైల్. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్‌లో తింటారు. వాళ్ళకు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు రెస్టారెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా జంక్ అవైలబుల్‌గా ఉంది. సో, సింపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల వాళ్ళ బాడీలో ఏమవుతుంది అంటే షుగర్ స్పైక్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో, అలా షుగర్ స్పైక్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళ బాడీలో కూడా ఇన్సులిన్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది. అట్ వన్ పాయింట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఈ PCOD, థైరాయిడ్, హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగిపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. ఇప్పుడు పిల్లలు ఏంటి ప్రెజెంట్ జనరేషన్‌లో ఎక్కువ చదువు మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఐ అది ఒక స్ట్రెస్సే. నీట్ అంటారు, ఐఐటీ అంటారు, ఎయిమ్స్ అంటారు, జిప్మర్ అంటారు. అన్ని టాప్ ఎగ్జామ్స్ 1 కావాలంటారు. టాప్ 1 అంటారు. ఫ్రీ సీట్ అంటారు. ఫ్రీ సీట్ మళ్ళా యూఎస్, యూకే అంటారు. యూఎస్, యూకే దాంతో పాటు ఇంకా, ఇంకా వీళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి మంచి కార్పొరేట్ కాలేజ్‌లోకి వెళ్తారు. హ్మ్. అక్కడ చదువు తప్ప స్పోర్ట్స్ ఎక్కడా లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో తీసుకుంటే ఓన్లీ ఫ్యూ ఇన్‌స్టిట్యూషన్స్ మట్టుకే అవును. స్పోర్ట్స్‌కి వాల్యూ ఇస్తున్నారు. ఎవ్రి ఇన్‌స్టిట్యూషన్ చదువు, చదువు, చదువు. అలా అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చొని చదువుకొని వాళ్ళ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. వాళ్ళకొక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. ఓవర్ వెయిట్ అది కూడా క్రాస్ అయిపోయి ఫస్ట్ మనం ఓవర్ వెయిట్ కేటగరీలోకి రాగానే మన మైండ్‌లో అలారం రింగ్ అవ్వాలి. అయ్యో! మనం ఓవర్ వెయిట్‌కొచ్చామా అని చెప్పి. మనం అప్పటి నుంచే కేర్ తీసుకోవాలి. అలా లేదు. ఆ ఓవర్ వెయిట్ క్రాస్ అయిపోయి ఒబెసిటీలోకెళ్ళిపోతున్నారు. అలా ఒబెసిటీలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేస్తున్నారు. కాబట్టే నేను ఈ డైట్ ఛాలెంజ్ చేద్దాము. ఇప్పుడు ఏంటి అంటే ఒక చేంజ్ అంటే మీ థాట్ అనేది కిడ్స్ నుంచి స్టార్ట్ అయిందనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్టార్ట్ అయింది. ఈ అవునండి. ఒబేసిటీ. యెస్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా నౌ ఏ డేస్‌లో పెద్దవాళ్ళకి ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది కాకుండా కిడ్స్ కూడా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, KFC అంటారు, బర్గర్స్ అంటారు, పిజ్జాస్ అంటారు, పాస్తా అంటారు. పాస్తా. డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ వచ్చేసాయి. సో, వాటి వల్ల కూడా నిజంగానే కిడ్స్‌లో చాలా చిన్నప్పటి నుంచి ఈ ఒబేసిటీ, ఈ వెయిట్ ఎక్కువగా పెరగడం. కొంతమంది పిల్లలు చాలా లీన్‌గా ఉంటారు. కొంతమంది క్లాస్ రూమ్‌లో వీడేదో ఫోర్త్ స్టాండర్డ్ వాడు కాస్త 10థ్ స్టాండర్డ్‌లా కనిపిస్తుంటాడు. చాలా మంది పిల్లలు సూపర్. ఇప్పుడు అదే అలవాటైపోయింది. హ్మ్. ఇప్పుడేంటంటే ఇప్పుడు నేను పిల్లల్ని పిలిచి మీరిలా తినకూడదు, ఇలా తినాలి అంటే ఎవరు కూడా నా మాట వినరు. హ్మ్. అరే! ఏంటి ఈ డాక్టర్ ఇలా చెప్తుంది అని చెప్పి ఎవరు నా మాట వినరు. ఇప్పుడు పిల్లలలోనే కాదండి ఈ ప్రాబ్లమ్స్. పెద్దవాళ్ళలో కూడా ఆహ్, అందరూ ఫేస్ చేస్తున్నారు. థైరాయిడ్ అని, PCOD అని, PCOD ఉండడం వల్ల చాలామంది ప్రెగ్నెంట్ కావడానికి కూడా వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్. ఇప్పుడు ఏదన్నా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ జరిగాయనుకోండి, పెద్దవాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు? లైక్ ప్రీవియస్‌లీ వాళ్ళేం మాట్లాడుకునే మీ పిల్లలు అక్కడున్నారా? ఎలా ఉన్నారు? అని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ వాళ్ళ కన్వర్జేషన్ ఎలా అయిపోయిందంటే, లాస్ట్ మంత్ నా షుగర్ లెవెల్ ఇంతుంది. ఈ మంత్ నా లెవెల్ ఇంత అయింది. మీ షుగర్ లెవెల్ ఎంతుంది? అని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇదేదో మీ ఇంట్లో కూరేంటి, మా ఇంట్లో కర్రీ ఏంటి అనేటట్టు ఉంది. అలా అయిపోయింది. ఓహ్ మై డాక్టర్ గాడ్! దగ్గరికెళ్తే నాకు నా టాబ్లెట్స్ ఇంత ఎంజీకి పెంచారు, ఇంత ఎంజీకి తగ్గిచ్చారు అని మాట్లాడుకుంటున్నారు. సో, ఈ కానీ కాన్వర్జేషన్ పర్మనెంట్ సొల్యూషన్ దీనికి లేకుండా మనం ఎలా చేయొచ్చనే ఆలోచన లేదు. దీనికన్నిటికి మూల కారణం ఏంటి? ఫుడ్. ప్రీవియస్‌లీ డయాబెటిస్‌ని రిచ్ మ్యాన్ డిసీజ్ అని పిలిచేవాళ్ళనమాట. ఎందుకు అంటే ఆహ్,
ఈ వె- ఈ రిచ్ వెర- మ్యాన్. ఈ ఓకే. వెరైటీ ఇప్పుడు ఆఫ్ ఫుడ్స్ అన్నిటిని ఎక్కువ ఫైనాన్షియలీ స్టేబుల్గా ఉన్న వాళ్ళు బాగా తిని లైక్ దే యూస్ టు హ్యావ్ టైప్ 2 డయాబెటీస్ అని. ఇప్పుడు ఏంటంటే మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి డయాబెటీస్ ప్రతి ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ డయాబెటీస్తో ఉంటున్నారు. అవును. అవును. కంపల్సరీ డయాబెటీస్తో ఉంటున్నారు. ఇంకా టీనేజ్ పిల్లల్ని చూసుకుంటే పీసీఓడి కంపల్సరీ. నేను ఈ డైట్ ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మేడం నాకు థైరాయిడ్ ఉంది, నాకు పీసీఓడి ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఇదేనండి, ఇదే ప్రాబ్లం చెప్తూ వచ్చారు. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్. ఎప్పుడైతే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటామో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తామన్నమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద డైట్. మనం ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ మనము అలవర్చుకుంటేనే అది సాధ్యమవుతుంది. సో నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది డైట్ అని కాదు. ఐ ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ మెయిన్లీ ఆన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. Yes. అది నేను చేసింది 90 డేస్ డైట్ ఛాలెంజ్ ప్లాన్లో. లేదండి, సీరియస్లీ. అంటే మీరు మంచిగా ఫుడ్ ఇస్తున్నారు. ఏ డ్రింక్ తాగొచ్చు, ఏ జ్యూస్ తాగొచ్చు, ఏం తినొచ్చు, ఎంత క్వాంటిటీ తినాలి, ఏ టైంకి క్లోజ్ చేయాలి. చాలామంది ఏంటంటే ఇది మాత్రమే తినాలి, ఇది తినకూడదు, రైస్ అవాయిడ్ చేయాలి, బ్రౌన్ రైస్ తినాలి, ఈ జ్యూసే తాగాలి, హాఫ్ బనానా తినాలి, హాఫ్ క్యారెటే తినాలి, హాఫ్ కీరానే తినాలి. ఇది కూడా డైట్ అయిపోతుంది. బట్ అలా కాకుండా చాలా ప్రాపర్ వేలో మీరు డైట్ అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడు చెప్పండి, అంటే మన లైఫ్ స్టైల్‌ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? సో ఇప్పుడు నా వీడియోస్ కనుక మీరు చూసారంటే నా దాంట్లో చాలా మంది ఏంటి డైట్ చేస్తున్నాము అంటే కొన్ని ఫుడ్స్ని అన్నిటిని పక్కన పెట్టేయాలి అని చెప్తారనమాట. సో మీరు మాత్రం అన్నీ తినొచ్చు అన్ని అంటారు. తినొచ్చు, అన్ని తినొద్దు అని లేదు, అన్ని తినడమే అది డైటింగ్. ఒక ఫుడ్ని బ్యాలెన్స్డ్ రూపంలో తిన్నామంటే మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి అండ్ ప్రోటీన్స్ కావాలి. లేదు ఉట్టి ఫ్యాట్సే తిన్నాము అని అంటే కార్బోహైడ్రేట్ డెఫిషియెంట్ అయిపోతాము. ఉట్టి ప్రోటీన్ ఎక్కువ తిన్నాము అంటే మిగతా మైక్రో విటమిన్స్, న్యూట్రియన్స్ అన్ని వెజిటబుల్స్లో దొరుకుతాయి, అవన్నీ మిస్ అయిపోతాం కదా. సో మన బాడీకి ఏం కావాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ కావాలి. ఆ బ్యాలెన్స్డ్ డైట్లో ఏముంటుంది అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, మంచి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. అటువంటి డైట్ తిన్నప్పుడే వాళ్ళకు బాడీలో ఎటువంటి డెఫిషియన్సీస్ రాకుండా ఉంటుంది అన్నమాట. అందుకని నా డైట్లో మీరు చూసారు అంటే ఎవ్రీ సండే ప్రతి ఒక్కరికి నాన్ వెజిటేరియన్ తినడం చాలా ఇష్టము. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు నాతో సహా ప్రతి ఒక్కరు బిర్యానీ లవర్స్ చాలా మంది ఉంటారు. సో నా డైట్లో బిర్యానీ కూడా ఉంటుందండి. బిర్యానీ తినే పద్ధతి కూడా ఉంటుంది. అంటే డైట్ చేయంగానే బిర్యానీ ఆపేయాలి అన్నది ఏమీ లేదు. బిర్యానీ తినండి, దాంట్లో ఒక 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఉంటే 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ పెట్టుకోండి. అలా బిర్యానీని తిని మళ్ళీ ఈ బిర్యానీని నేను మధ్యాహ్నం పూటనే ఇస్తాను. దానికి కూడా ఒక రీజన్ ఉందండి, వ్యాలిడ్ రీజన్ ఉంది దాని వెనకాల, అది మీకు చెప్తాను. సో ఆ బిర్యానీని మధ్యాహ్నమే ఇస్తాను. నైట్ మటుకు ఎక్కువ వెజిటబుల్ కంటెంట్ ఇస్తానన్నమాట ఆ రోజు. సో అలా వెజిటబుల్ కంటెంట్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళని బ్యాలెన్స్ చేస్తాను. సో వాట్ ఎవర్ క్యాలరీస్ తీసుకోవాల్సింది మధ్యాహ్నం తీసుకుంటారు. వెజిటబుల్స్లో మనకు తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ మన వెజిటబుల్స్లోనే దొరుకుతుంది అనమాట. చాలా మంది చెప్తారు చికెన్ తినడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, దట్ ఈస్ రైట్. కానీ మన ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో నేను మధ్యాహ్నం బిర్యానీ ఇచ్చినప్పుడు నైట్ వెజిటబుల్స్ ఇవ్వడం వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాదు. అండ్ చిన్న పిల్లల్లో కూడా ఎందుకు మ్యామ్ అంటే చాలా తొందరగా ఒబేసిటీ అయిపోతున్నారు. పుట్టేటప్పుడు చాలా తక్కువ గ్రామ్స్‌తో పుడతారు. కొంచెం పెరిగిన తర్వాత చాలా హెవీ వెయిట్ అయిపోతూ ఉంటారు. ఆ కిడ్స్‌లో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందంటారా? వారసత్వం ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏంటి ఒబేసిటీకి కారణం కిడ్స్‌లో, పిల్లల్లో? నేను ఇప్పుడు ప్రెజెంట్ చైల్డ్‌హుడ్ ఒబెసిటీ పైన సీరీస్ స్టార్ట్ చేశాను. అదెందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తుంది. ఆల్మోస్ట్ 6 వీక్స్ హాలిడేస్ ఉంటాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, పేరెంట్స్ దగ్గర ఉంటారు. సో ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే వాళ్ళకు హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అలవడతాయి. మీరు అడిగినట్టు కారణాలు చెప్పాలి అంటే జెనెటిక్ కాజ్ ఉంటుంది. సో జెనెటిక్ కాజ్ ఉంటుంది. కానీ మేజర్ కాజ్ వచ్చేసి డైట్. ముందు పిల్లలందరికీ ఇంత సింపుల్ లైక్ ప్రాసెస్ జంక్ ఫుడ్స్ అవైలబుల్‌లో లేవండి. మేము చిన్నగున్నప్పుడు మేమేదో క్లాస్‌లో ఏదో సాధించేస్తే అప్పుడు మాకొక చిన్న చాక్లెట్ గిఫ్ట్‌గా వచ్చేదనమాట. నిజం మ్యామ్. మా టైంలో కూడా అంతే. ఏదైనా ఇదైతే ఒక ఇంత చిన్న చాక్లేట్ ఇచ్చేవారు. లేదంటే బిస్కెట్ ఇచ్చేవారు. లేదంటే ఒక యాపిల్ ఇచ్చేవారు. అంతే. ఇప్పుడు పిల్లలు స్కూలుకి పోవడానికి ఒక చాక్లెట్, పిజ్జా అంటున్నారు, బర్గర్ రావడానికి ఒక అంటున్నారు, అంతే. పాస్తా అంటున్నారు, ఇంకేవేవో. సీరియస్లీ అవును. ఇంకా మ్యాగీ ఇష్టం లేని పిల్లలే లేరు. అసలు మ్యాగీలో అసలు చేసిందే మొత్తము
మైదాతోటి చేస్తారు. అసలు మైదా అనేది మీరు ఎప్పుడన్నా మైదాని కలిపి చూసారా? కలిపి చూసినప్పుడు అది ఇలా సాగుతుంది. అదే మన ఇంటెస్టైన్‌లో పోయినప్పుడు మన పొట్టలో ఎలా ఉంటుందండి? ఓహ్! అందుకే మైదా తినొద్దు అంటారు. అవును. పూరీలు, పాస్తాలు, మ్యాగీలు తింటే మనం కూడా ఇలా అవుతాం. ఇప్పుడు పిజ్జా ఉంది. పిజ్జా మైదాతోటి చేస్తారు. ఇప్పుడు కేఎఫ్‌సి బ్యాటర్ ఉంది. దాన్ని కూడా మైదాతోటే చేస్తారు. కార్న్ ఫ్లవర్ ఉంటుంది. మైదా ఉంటుంది. సో, ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు పిల్లలకి ఈజీగా దొరుకుతుందనమాట. మనమే ఎక్కువ తెచ్చిస్తున్నాం. యాస్ ఎ పేరెంట్స్ మనమే ఎక్కువగా పెట్టేస్తున్నాము. అందరూ అనుకుంటారు ఓకే. మన వాడు హెల్తీగా ఉన్నాడు. చాలా మంది పేరెంట్స్‌కి పిల్లాడు లావున్నాడు అంటే కోపమొస్తుంది. బొద్దుగున్నాడన్నా కోపమొస్తది. వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే, పిల్లాడు బాగా బొద్దుగా, హెల్తీగా ఉన్నాడు అని. కానీ ఇట్స్ నాట్ హెల్తీ. ఓవర్ వెయిట్‌కి దారి తీస్తుందది. ఓవర్ వెయిట్‌కి దారి తీసి ఒబెసిటీకి దారి తీస్తుంది. వాళ్ళు హెల్తీగా లేరు. మళ్ళీ ఫ్యూచర్‌లో వాళ్ళు టీనేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళకప్పుడు అర్థమవుతుంది. వీళ్ళు ఇలానే ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతారు. టీనేజ్‌లో కూడా అవే తింటారు. అవి తిన్నప్పుడు ఏమవుతుంది అనంటే, ఆబ్వియస్‌గా వాళ్ళకు వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ వచ్చి అడల్ట్ ఒబెసిటీ. దాంతో పాటు వాళ్ళు టీనేజ్ లైఫ్‌లోకి వచ్చేసరికి అమ్మాయిల్లో ప్యూబర్టీ అఫెక్ట్ అవుతుంది. దాంతోటి పీసీఓడీ ప్రాబ్లమ్ వస్తుంది. దాంతోటి పీసీఓడీ ఉండడం వల్ల ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వస్తుంది. దాంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్. ఎక్కువ ఫ్యాట్ బాడీలో అక్యుములేట్ అవ్వడం వల్ల యూజువల్లీ ఫ్యాట్ మన బాడీలో ఎక్కడ ఉంటుందండి? స్కిన్ కింద అక్యుములేట్ అవుతుంది. మళ్ళీ అది బాడీలో ఎక్కువ అయిపోయే కొద్దీ ఎక్కడ వెళ్తుంది? ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన వెళ్తుంది. అది లివర్ పైన, హార్ట్ దగ్గర అక్యుములేట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు పిల్లలలో కూడా మనము ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ చూస్తున్నాము. దాంతో పాటి ఈ ఫ్యాట్ అంతా అక్యుములేట్ పోయి బ్లడ్ వెసల్స్‌లో కూడా అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, పిల్లలకి కూడా హై బ్లడ్ ప్రెషర్స్ రావడము, ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ కాళ్ళు నొప్పులు రావడం, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ రావడము, ఇంకా క్లాస్‌లో వాళ్ళే లావుగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు మిగతా పిల్లలుంటారు కదండీ క్లాస్‌లో. వాళ్ళు కూడా "ఎందుకు నువ్వు లావున్నావు" అని కొంచెం వాళ్ళు హేళనగా మాట్లాడడం. ఈ పిల్లలకి డిప్రెషన్ రావడము. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవసరమా మనకి ఇన్ని కాంప్లికేషన్స్? ఇప్పుడు నేను పిల్లలకి ఇవన్నీ చెప్పాను అంటే, "ఏంటబ్బా! ఈమె ఇంత పెద్ద లెక్చర్ ఇస్తుంది" అని అనుకుంటారు. ఎవరు వినరు. హ్మ్. అదే మనము పేరెంట్స్‌కి చెప్పి అలవాటు చేశామనుకోండి, ఇప్పుడు పేరెంట్స్ హెల్తీగా తింటున్నారు అంటే, వాళ్ళు ఇంకొకటి కుక్ చేయరు కదా! ఆఫ్ కోర్స్. మనమేమి హెల్తీగా తినాలి అంటే, ఏవేవో ఫుడ్స్ తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. లేదు. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నిజంగా పేరెంట్స్‌లో కానీ, పిల్లల్లో కానీ చాలా అవేర్‌నెస్ వచ్చింది. అన్ని హెల్తీ ఫుడ్స్ ఏం తినాలి? హెల్తీగా ఉన్న వాటితోనే పిల్లలకి ఎలా రెడీ చేయాలి అనేది. సీరియస్‌లీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ మీ మాట వింటారు. ఏదో వినాలి. క్లాస్ పీకుతున్నారని అనుకోరు. హ్యాపీగా మీరు చెప్పండి. సో, అలా వాళ్ళు పేరెంట్సే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా పిల్లలకి కూడా అలవాటవుతుంది. వాళ్ళ కోసం నేను 90 డేస్ డైట్ ఛాలెంజ్‌ని స్టార్ట్ చేశాను. అలా చాలామంది చేస్తూ వెయిట్ లాస్ అయ్యి, నాకు ఎంత మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారంటే, ఆ ఫీడ్‌బ్యాక్స్ చూసి నాకింకా ఎక్కువ ఎనర్జీ వచ్చింది. ఇంకా యెస్. ఎక్కువ యెస్. వీడియోస్ చేయాలన్న సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ నాకు దొరికిందనమాట. చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ మ్యామ్ అది. అండ్ మీ దగ్గర పర్సనల్‌గా మీకు కనెక్ట్ అయ్యేవాళ్ళు, కాంటాక్ట్ చేసేవాళ్ళు, పింగ్ చేసేవాళ్ళలో ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చెప్తున్నారు పర్సనల్‌గా? చాలామంది నేను కొన్ని విన్నా. నా హస్బెండ్ ఎంత వెయిట్ ఉండాలో నేను అంతే వెయిట్‌కి రావాలి. అంటే సీరియస్‌లీ నిజంగానే వాళ్ళ హస్బెండ్స్ కోసం వెయిట్ తగ్గుతారు. వాళ్ళ వైఫ్. ఖచ్చితంగా కావాలి. సో, అది మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు వీళ్ళందరూ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళ వ్యూస్ అన్నీ చెప్పారనమాట. లైక్ నా వెయిట్ లాస్ ఛాలెంజ్‌ని పార్టిసిపేట్ చేసి, యాక్టివ్‌గా చేసి అరుణ గారని ఉన్నారు. హ్మ్. తను ఆల్‌మోస్ట్ ఆల్ 18.5 కిలోస్ తగ్గారనమాట. హ్మ్. మీరు తన బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ చూసారు అంటే, నేను తన ఫోటోస్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని చూసినప్పుడు. హ్మ్. తను ఏం చెప్పింది అంటే, "మేడం నేను నా పెళ్ళికి కూడా అంత వెయిట్ లేను మేడం. నా పెళ్ళికి కూడా నేను కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాను. ఇప్పుడు నా పెళ్లి కంటే నేను చాలా వెయిట్ తగ్గాను. హ్మ్. అసలు నేను నా లైఫ్‌లో ఫోటోసే తీసుకోలేదు మేడం. ఎక్కడికి బయటికెళ్ళినా కూడా మా హస్బెండ్‌కి, మా బాబుకి మట్టుకే ఫోటోస్ తీసేదాన్ని. ఇప్పుడు నేను ఫోటోస్ మీద ఫోటోస్ తీసుకుంటున్నాను. అది మీ వల్లే జరిగింది." ఇంకా చాలా మంది అమ్మాయిలకి ఏంటండి ఇష్టంగా చేసేది వాళ్ళు షాపింగ్. షా సారీస్, డ్రెసెస్. శారీస్, డ్రెసెస్ చాలా మంచి డ్రెసెస్ వేసుకోవాలని అంటే అనుకుంటారు. అక్కడి వరకెందుకు నేనైనా సరే కొంచెం నేను చబ్బీగా ఉంటాను కదా! సో, నాకు ఈ టైప్ ఆఫ్ డ్రెసెసే. నేను అదే ప్యాటర్న్‌లో ఉండిపోతున్నాను. కోర్స్ నిజంగా ఇప్పుడు మీ ఛాలెంజ్ చూసి నేను కూడా స్టార్ట్ చేయాలి. అంటే అన్నీ తింటూ కూడా ఛాలెంజ్ చేయొచ్చు అన్నీ అన్నది చెప్పారు తింటూ కదా! జస్ట్ మనము
క్వాంటిటీస్ని క్వాంటిటీ. మెజర్ చేసుకొని తింటే సరిపోతుందండి. ఈ జంక్ ఫుడ్‌ని అవాయిడ్ ఆ చేసేసి జంక్ ఫుడ్ని యెస్. తినాలి అనుకుంటే ఎప్పుడన్నా ఒక్కసారి బట్ తినాలి. ఇన్ టైమ్‌లో కూడా తినాలండి. ఇన్ మధ్యాహ్నం టైమ్‌లో తినకపోతే ఇగోండి నాలా తయారవుతాం. నేను నేను ఈవెన్ నాకు నైట్ షిఫ్ట్ ఉన్నా, లాంగ్ డే నాకు షిఫ్ట్స్ ఎలా ఉంటాయి అంటే నైట్ 7:30కి వెళ్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30, 10కి వస్తాను. మాకు లాంగ్ డే అంటే మార్నింగ్ 7:30కి వెళ్తాం. నైట్ 10:00 వస్తామనమాట. ఆ టైంలో కూడా నాకెంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఏమున్నా నా ఈటింగ్ విండో 7 తర్వాత ఆపేస్తాను. నా ఓకే. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ఈజ్ అట్ 7:00. అది నేను ఆ 7:00కి తినకపోయినా ఐ డోంట్ ఈట్. ఆఫ్టర్ దట్ నేను వాటర్ తాగుతాను. లైక్ వాటర్, గ్రీన్ టీ అలా తాగి నేను నా లైక్ ఓవర్ నైట్‌ని కంటిన్యూ చేస్తాను కానీ, అంటే ఇప్పుడు నైట్ 7:00కి బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏ టైమ్‌కి తినొచ్చంటారు? నెక్స్ట్ డే నేను 10:00కి కానీ, 11:00కి కానీ తింటాను. అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి నా ఈటింగ్ అంటే విండో స్టార్ట్ అవుతుంది. ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలంటారు? నేను 15-16 అవర్స్ చేస్తాను. 7-7, 10 అవర్స్. యాహ్! ఆఫ్ కోర్స్. ఎందుకంటే 15-16 అవర్స్ అన్నప్పుడు మీ కళ్ళు కూడా పెద్దవయ్యాయి. అవునా? హ్మ్. కానీ మీరు లాజికల్‌గా థింక్ చేస్తే అది చాలా ఈజీ. మనము పడుకునే ఆల్మోస్ట్ 8 ఆల్మోస్ట్ ఆల్ అవర్స్ స్లీప్‌లో లైక్ ఉంటాం. 9:00కి పడుకుంటారు. చాలా మంది 9:30, 10కి నిద్రపోతారు. సో, నిద్రపోయే ఒక 3 అవర్స్ ముందు మనం ఫుడ్ తింటాం. ఆబ్వియస్‌గా 3 అవర్స్ ముందు తినాలి. ఎందుకు తినాలి అంటే మనం ఆ ఫుడ్ డైజెషన్‌కి ఆ టైంని మనం ఇవ్వాలన్నమాట. అలా చేసినప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతది. సో, అలా చేసి మార్నింగ్ మళ్ళా మనం ఏంటి లేవంగానే ఇంట్లో వర్క్ ఉంటుంది. పిల్లల్ని స్కూల్‌కి పంపించాలి. హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపాలి. మీరు ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు వాళ్ళ లంచ్ బాక్స్‌ని ప్యాక్ చేసుకోవాలి. సో, అలా మీకు టైం సరిపోతుంది. సో, 10, 11:00కి స్టార్ట్ చేయండి. ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఒక 1 వీక్ కొంచెం డిఫికల్టీగా ఉంటుందేమో, కానీ ఒక్కసారి అలవాటవుతే ఆ పద్ధతిని మార్చుకోలేరనమాట. సో, అంటే ఈ కిడ్స్ ఛాలెంజ్ కానివ్వచ్చు, అడల్ట్ ఛాలెంజ్ కానీ, ఇది ఎందుకు అవేర్‌నెస్‌గా చేయాలనిపించింది? అంటే వితౌట్ ఫీ ఎలాంటి అమౌంట్ చార్జ్ లేకుండా. అదెందుకు చేయాలనిపించింది అంటే, ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈస్ కమర్షియలైజ్డ్. ప్రతి ఒక్కరి దగ్గర దే ఆర్ నాట్ అఫోర్డబుల్. ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమందుంటారు. ఇఫ్ దే వాంట్ పర్సనల్ డైట్ ప్లాన్స్ వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ప్రాబ్లమ్ చెప్తారు. వాళ్ళు తెచ్చుకుంటారు పర్సనల్ డైట్ ప్లాన్స్. కానీ మనము మెజారిటీ ఆఫ్ పాపులేషన్‌ని చూడాలి. అందరూ అంత అఫోర్డబిలిటీ ఉండదు. ఇప్పుడు బయటికెళ్ళి ఒక డైట్ ప్లాన్ తెచ్చుకోవాలి అంటే ఒక 2 మంత్స్‌కి కానీ, 3 మంత్స్‌కి కానీ మనం 30,000-40,000 పే చేయంది మనకు డైట్ ప్లాన్ రాదనమాట. అసలు డైట్ అంటే ఏంటండి? డైట్ అంటే ఓ పర్టిక్యులర్ ఫుడ్స్‌ని వదిలేయాలి అన్నది కాదు కదా! హెల్తీగా తినాలి, బ్యాలెన్స్‌డ్ మీల్ తినాలి. అది వాళ్ళకి అర్థమవుతే ఆ మనీ ఏదో వాళ్ళ ఫ్యామిలీ డెవలప్‌మెంట్ కోసము హెల్ప్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు నా డైట్ ప్లాన్‌లో నేను అలా స్టార్ట్ చేసినందుకు త్రూఅవుట్ లైక్ తెలంగాణ, ఆంధ్రాలో ఇంకా చాలామంది యూఎస్‌లో కూడా ఉన్నారు. యూఎస్‌లో కూడా నా డైట్ ప్లాన్స్ చేసి నాకు ఎవ్రీడే ఫోటోస్ పెడతారు, ఫీడ్‌బ్యాక్స్ పెడతారు. లైక్ దుబాయ్ అక్కడ కూడా కొంతమంది నా డైట్ ప్లాన్స్ చేస్తున్నారు. మళ్ళీ వచ్చేసేసి లైక్ బెంగుళూరు మైసూర్ అక్కడి నుంచి తమిళనాడు చాలామంది నేను చెప్పేది తెలుగులో చెప్తాను. ఈవెన్ దో వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా దే ఆర్ లైక్ ఫ్యూ వర్డ్స్ అర్థమయ్యేది తీసుకొని వాళ్ళు డైట్ చేస్తూ నాకు ఫీడ్‌బ్యాక్ పెడుతున్నారనమాట. మేము 6 కేజీస్ తగ్గాము, 10 కేజీస్ తగ్గాము అని చెప్పేసి. సో, అందరికీ ఈజీగా అవైలబిలిటీలో ఉండాలి. ఇది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో, అలా చేసినప్పుడు మనం ఒక మంచి పని చేస్తే 10 మందికి చేరాలండి. ఇది నేను ఎస్పెషల్లీ మా తాతగారి నుంచి నేర్చుకున్నాను. నేను తాతగారు అనే బదులు నేను తనని చిన్నప్పటి నుంచి నాన్న అని పిలుస్తాను. సో, నేను అది మా నాన్న నేను తాతగారనే చెప్పాలిప్పుడు. తాతగారి నుంచి నేను మా మదర్ నేర్చుకున్నారు. మా మదర్ నుంచి మాకు నేర్పించారనమాట. తను ఒకటే చెప్పారు. ఏదన్నా మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసినప్పుడే సక్సెస్ చూస్తాము. మనం ఏదన్నా ఒకటి చేసినప్పుడు 10 మందికి ఉపయోగపడాలి అనన్నారు. సో, అదొక్క థీమ్ తోటి నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి వాళ్ళని మార్చలేము. ఇలా డైట్ ప్లాన్స్ పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా తింటారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటారు. అందుకనే నా ఛానెల్‌లో ఇది పోస్ట్ చేసినప్పుడు నా మోటో ఏంటి అనంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ ఫ్యామిలీ. అట్ ద ఎండ్ యెస్. ఆఫ్ ద డే ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ. ఆ ఒక్క థీమ్ తోటి స్టార్ట్ చేశాను. అంటే ఇది ఇలానే కంటిన్యూ చేస్తారా? ఫ్యూచర్‌లో ఏమైనా మీరు కూడా అమౌంట్స్ చార్జ్ చేయడం గాని అలాంటిదేమైనా ఉంటుందా? డైట్‌కి నేను ఎటువంటి అమౌంట్ చార్జ్ చేయనండి.
ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్లాన్స్ అని చెప్తుంటారు. నేనేమి స్పెషలైజ్డ్‌గా నేనేమి ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకు సరే ఇది నా డైట్ నేను ఇలా నేను ప్రిపేర్ చేసి మీకిస్తున్నాను. ఇది నా రెసిపీ అని నేను చెప్పలేదు. మీరు ఇంట్లో పప్పు చేసుకుంటున్నారు. ఆ పప్పే 50 గ్రామ్స్ తీసుకోండి. మీరు కర్రీ చేసుకుంటున్నారు. ఆ కర్రీనే 100 గ్రామ్స్ తీసుకోండి. సో, మీ రెసిపీస్ మీకే చెప్తున్నాను. కాబట్టి నేను ఎటువంటి మనీ తీసుకోను. ఇది హెల్తీ లైఫ్ స్టైల్. హెల్తీగా అందరూ ఉండాలి అన్న ఒక మంచి భావనతో నేను స్టార్ట్ చేశాను. అన్ ఇది ఇంకా చాలా మందికి రీచ్ కావాలి. అందరూ హెల్తీగా ఉండాలి. హ్యాపీ ఫ్యామిలీస్‌ని లీడ్ చేయాలి అన్న ఒక ఉద్దేశ్యంతో స్టార్ట్ చేశానండి. ఇది చూడాలి. ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇది కంటిన్యూ కావాలి అని. సో చూసారు కదా, సీరియస్లీ అండి, ప్రెసెంట్ నవే డేస్లో ఎవరండి ఎంత ఫ్రీగా డైట్ ప్లాన్ చెప్తూ కూడా 90 డేస్ ఛాలెంజ్ ఫ్రీగా ఇస్తూ ఆవిడకి ఇయర్ ప్రాబ్లం ఉన్న ఆపరేషన్ అయినా అది కూడా హైడ్ చేసి చెప్పకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి బిజీగా ఉన్నానని చెప్పి 1 డే కూడా స్కిప్ చేయకుండా అంత ప్రాపర్గా మన అందరి కోసం ఆవిడ అంత పర్టికులర్గా డైట్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అది మనం తీసుకోవాలి. ఎంతోమంది రివ్యూస్ నేను చూసాను, చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ హార్ట్ఫుల్లీ మ్యామ్, సీరియస్లీ వాళ్ళందరి తరపు నుంచి నిజంగా నేను హార్ట్ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా అంతమంది హెల్త్ మీరు ప్రాపర్గా చేయగలుగుతున్నారు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీకు ఇప్పుడు ఆల్వేస్ ఉంటుంది. అదే ఒక మెయిన్. అంతే. మీ ఎజెండా నాకు అర్థమైంది. సో ఇండియా కంప్లీట్గా షిఫ్ట్ అయ్యే ప్లాన్ ఏమైనా ఉందా? ఉందండి. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. త్వరలోనే వస్తాను. ఎందుకంటే మా బాబు ఇక్కడే ఉన్నాడు. మా బాబు మా పేరెంట్స్ దగ్గర ఉంటాడు. ఓకే. సో, నేను ఈ యూట్యూబ్ చేయడానికి కూడా మా మమ్మీ ఎంకరేజ్‌మెంట్ చాలా ఉంది. ఎందుకంటే మా బాబు నా దగ్గర ఉన్నాడు అంటే నాకంత టైం ఉండేది కాదు బేసికల్లీ. వాడిని చూసుకోవడంలోనే సరిపోయేది. నా ఇంట్లో పని లైక్ యూకేలో ఎలా ఉంటది, మాకెవరు హెల్పర్స్ ఉండరు, ఏమి ఉండదు. సో, ఎవ్రీథింగ్ మేమే చేసుకోవాలి. సో, వర్క్ చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, మళ్ళా బాబుని చూసుకోవాలి. సో, మా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉందన్నమాట. సో, మా అబ్బాయి ఇక్కడే ఉంటున్నాడు. మా మమ్మీ తన చదువునంతా తను చూసుకుంటుంది కాబట్టి నాకు ఈ టైం దొరికింది. నేను ఇలా దీన్ని ఉపయోగించుకుంటున్నాను. వచ్చేయండి అర్జెంట్‌గా తొందరగా ఇండియా వచ్చేయండి. ఎంతో మందిని మీరు నిజంగానే చాలా హెల్తీగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ ఎవరైతే డాక్టర్ స్పందన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మరీ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇన్ని థౌజండ్స్ ఆఫ్ మనీని మీరు వేస్ట్ చేసుకోక్కర్లేదు. ఇవ్వక్కర్లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోనే డే 1 ఎలా, డే 2 ఏంటి అనేది మంచిగా 90 డేస్ ఛాలెంజ్ ఉంది. ఎవ్రీ వీడియో చూడండి, ఫాలో అవ్వండి. మంచిగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. అదొక్కటే డాక్టర్ స్పందన గారు చెప్తున్నారు. అండ్ ఇక పైనుండి కూడా పిల్లలు కూడా ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది ఈ 90 డేస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరి పిల్లలకి కూడా అంతే హెల్తీ ఫుడ్‌ని ప్రొవైడ్ చేస్తూ మీతో పాటు మీ పిల్లల్ని కూడా చాలా హెల్తీగా ఉంచండి. హ్యాపీ ఫ్యామిలీగా రెడీ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. థ్యాంక్ యూ. అండ్ సీరియస్లీ ఆల్ ద వెరీ బెస్ట్. మీకున్న గుడ్ హార్టెడ్ కానీ, మీరు అందరికీ ఇచ్చే విధానంలో కానీ, కమర్షియల్‌గా కాకుండా అందరి హెల్త్ బాగుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన. ఇంకా కొన్ని ల్యాక్స్ ఆఫ్ కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్‌కి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. వాళ్ళందరూ మీ డైట్ ప్లాన్ చేయాలని మనస్ఫూర్తిగా హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటూ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా మీకు విషెస్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మంజుష గారు.